ప్రస్తుత పోటీ ప్రపంచంలో భార్యాభర్తలిద్దరూ పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉద్యోగాల కోసం పల్లెలు వదిలి పట్టణాల్లో స్థిరపడుతున్నారు. దీంతో వాళ్లకు పుట్టిన పిల్లలు డే కేర్ సెంటర్లు, ఇంట్లోనే ఒంటరిగా పెరుగుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక వారు పెడదోవ పడుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాగే పెరుగుతున్న క్రమంలో ఒంటరిగా మారి లేదా ఫ్రెండ్స్ వల్ల ఆన్లైన్ గేమ్స్, డ్రగ్స్, పార్న్ వంటి వాటిని వ్యసనాలుగా చేసుకోవడం, దొంగతనాలు, ఇతర నేరాలకు అలవాటు పడి సమాజంలో విద్రోహ శక్తులుగా మారుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఇలాంటి పరిణామాలకే దారితీస్తున్నాయి. ఏ పిల్లలకైనా తమ అమ్మా నాన్నలే వారి జీవితంలో మొదటి వ్యక్తులు. అటు తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలంటే పంచప్రాణాలు. ప్రపంచంలో మనుషుల మధ్య ఎన్నో సంబంధాలు ఉన్నా మనల్ని లోకంలోకి తీసుకొచ్చిన తల్లిదండ్రుల ప్రేమకు సరితూగేది మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. తల్లి ప్రేమకు మించింది లేదు. తండ్రి రక్షణకు సాటి లేదు. పిల్లల సంతోషం చూసి తల్లిదండ్రులు తమ కష్టాలను మరిచిపోతారు. తల్లిదండ్రుల ప్రేమ ఒక సముద్రం, అపరిమితం, నిస్వార్థం. పిల్లలు ఎంత పెద్దవారైనా, ఎంతటి ఉన్నత శిఖరాలకు ఎదిగినా తల్లిదండ్రులకు మాత్రం ఎప్పటికీ పసివాళ్లలాగే కనిపిస్తారు. ఈ సృష్టిలో కల్మషం లేని ప్రేమ ఏదైనా ఉందంటే అది తల్లిదండ్రులు అందించే ప్రేమ మాత్రమే. ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర రంగాల్లో పోటీ పడుతున్నారు. పెళ్లి కాగానే భవిష్యత్ అవసరాల కోసం సమయం వృధా చేయకుండా డబ్బు సంపాదనపై దృష్టి పెడుతున్నారు. పెరుగుతున్న ఖర్చులు, పిల్లల పెంపకం, వారి చదువులు, పెళ్ళిళ్ళు అంటూ క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో పిల్లలు పుట్టిన తరువాత వారు మరింతగా బంధాలకు దూరం అవుతున్నారు. మహిళలు పిల్లలను కని వారు కొంచెం పెద్ద అయ్యే వరకు ఉండి ఆ తరువాత ఆయాలు, డే కేర్ సెంటర్లు, స్కూళ్లలో జాయిన్ చేసి మళ్ళీ ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఉదయం ఎప్పుడో లేచి పనులు చేసుకుని, వంట చేసుకుని, పిల్లలను రెడీ చేసి ఆఫీసులకు వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత తిరిగి రాత్రి వచ్చి మళ్ళీ ఇంటి పనులు చేసి నిద్రపోయేసరికి అర్ధరాత్రి అవుతుంది. ఇలా భార్యాభర్తలు ఉద్యోగాల్లో బిజీగా మారిపోవడంతో పిల్లలతో గడిపే విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. అసలు రోజంతా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో ఉంటున్నారు, అసలు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అని తెలుసుకోవడమే మానేస్తున్నారు. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ట్యూషన్కు వెళ్ళి వచ్చి హోంవర్క్ చేసుకుని అమ్మ నాన్నలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా ఒకే ఇంట్లో ఉంటున్న పిల్లలు తల్లిదండ్రుల మధ్య కనిపించలేనంత దూరం పెరిగిపోతోంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో టీవీలు, సెల్ ఫోన్లను పట్టుకుని గంటలు గంటలు అందులోనే మునిగిపోతున్నారు. బయటకెళ్ళి ఇతరులతో ఆడుకోవడం వల్ల కనీసం లోకజ్ఞానం కూడా వారికి అలవాడటం లేదు. తల్లిదండ్రులు దయచేసి ఇప్పటికైనా మీరు ఎంత కష్టపడినా ఆ కష్టమంతా పిల్లల కోసమే కదండి. కనీసం వాళ్ళ కోసం కొంత సమయం కేటాయించి వాళ్ళ ఆలోచన విధానం ఎటువైపు వెళుతుందో చూసి వాళ్లకు బంగారు భవిష్యత్తును చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.